హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎన్హెచ్ఎన్ స్కీమ్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్స్ అలాగే ల్యాబ్ సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం మీకున్న మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక శాలరీ కూడా చాలా మంచిగానే మెన్షన్ చేశారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరణ కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకి కూడా చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి, వేకెన్సీస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే ఎస్టీఎల్ఎస్ అనేటువంటి ఉద్యోగాలని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక ఎస్టీఎల్ఎస్ అంటే సీనియర్ టీబీ ల్యాబొరేటరీ సూపర్వైజర్ అనమాట. సో సీనియర్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ ఎస్టీఎల్ఎస్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, 2 ఖాళీలని. సో ఇక్కడ ఎక్కడెక్కడ భర్తీ చేస్తున్నారో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 2 పోస్టులను కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అలానే వీరి శాలరీ వచ్చేసి 22,100 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనమాట. ఇవి కూడా 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలోనే శాలరీ వచ్చేసి 27,300 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక ఎస్టీఎల్ఎస్ ఉద్యోగాలు వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి జోన్ 1 లెవెల్లో భర్తీ చేస్తున్నారు. సో అభ్యర్థులు గమనించి అప్లై చేసుకోండి. ఇక వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే సీనియర్ టీబీ ల్యాబొరేటరీ సూపర్వైజర్ ఎస్టీఎల్ఎస్ సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఏదైనా సైన్స్ డిగ్రీ గ్రూప్ సంబంధించి బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఎంఎల్టీ లేదా డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సంబంధించినటువంటి ఎంఎస్ ఆఫీస్ అండ్ బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్ కూడా తెలిసి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే వ్యాలిడ్ 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎన్టీపీలో లేదా ఆర్ఎన్టీసీపీలో వర్క్ చేసిన అభ్యర్థులకు వచ్చేసి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనమాట. వీరికి వచ్చేసి ఇంటర్మీడియట్ తర్వాత డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ లేదా బీఎస్సీ ఎంఎల్టీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరి సర్టిఫికేట్ వచ్చేసి తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి మాక్సిమం 44 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. 1/7/2020 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఎక్స్‌సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, అలాగే డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఒక టోటల్గా 100 మార్క్స్కి వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అందులో మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మార్క్స్ని వచ్చేసి 90% తీసుకుంటారు. ఇక రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి మీకున్నటువంటి వయసు ఆధారంగా 18 సంవత్సరాల నుంచి ఇప్పటికి మీకు ఎన్ని సంవత్సరాలు అయితే వాటికి వచ్చేసి ఒక్కొక్క సంవత్సరానికి 0.5 మార్క్ చొప్పున టోటల్గా మ్యాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. ఈ విధంగా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ప్యూర్లీ మెరిట్ బేసిస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే చూస్తున్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫార్మాట్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి కాబట్టి ముందుగా అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను వీడియో కింది భాగం డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫార్మాట్ పీడిఎఫ్ని అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ 2 లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపించిన విధంగా ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి బై పర్సన్ అంటే బై హ్యాండ్ ద్వారా లేదా త్రూ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూపించిన అడ్రస్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క అడ్రస్ ప్రకారంగా మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫీజు కూడా మెన్షన్ చేశారు. సో డీడీ రూపంలో ఫీజు మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ నేమ్తో డీడీ తీసి మన అప్లికేషన్తో పాటుగా
డీడీని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగనే ఫీజు డీటెయిల్స్ గా చూసినట్లయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 300 రూపాయల చొప్పున ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది డీడీ రూపంలో. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి వచ్చేసి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. ఇక అలాగనే అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ 11 రకాల సర్టిఫికేట్స్ మెన్షన్ చేశారు. ఎన్నిటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ని కూడా సెల్ఫ్ అడిషన్ చేసి అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఎన్హెచ్ఎల్ స్కీమ్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే 21/5/2026 ఉదయం 10:30 గంటల నుంచి 25/5/2026 సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. సో మే 21 తారీఖు నుంచి మే 25 తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. సో చాలా తక్కువ సమయం ఉంది. అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణ నుంచి ఏ జిల్లాలో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ లేదన్నా కానీ వెంటనే మేము ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళి ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని అప్లికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగనే ఇంకా మీకు ఏ జాబ్ నోటిఫికేషన్స్ గురించి కావాలో తప్పకుండా అడగండి. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ తీసి మీ ముందు తీసుకురావడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. అలాగనే ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.